ఇది కేరళ బస్ కండక్టర్ రంజీష్ కన్నీటి కథ. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుకు ఆ తండ్రి గుండె పగిలిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా బాలల సంరక్షణ హక్కులపై మరోసారి చర్చకు దారితీసింది. న్యాయం అంటే ఇదేనా? తండ్రి ప్రేమకు విలువ లేదా అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పనకు చెందిన 38 ఏళ్ల కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ రంజీష్ కన్నీటి వ్యధ. రంజీష్ కుమిలిలో బస్ కండక్టర్ గా పనిచేసేవాడు. పెళ్లైన 2 ఏళ్లకే అతని భార్య ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె అక్కడే వేరొకరితో సంబంధం పెట్టుకుని గత 8 ఏళ్లుగా ఆ వ్యక్తితోనే సహజీవనం చేస్తోంది. ఒక్కసారిగా ఊహించని పరిణామం ఎదుర్కొన్న రంజీష్ నిదానంగా కుదుటపడి తన బిడ్డకు అన్నీ తానే నిలిచారు. తన తల్లిదండ్రుల సహాయంలో బిడ్డను కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ 8 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆ భార్య కేరళకొచ్చి కొడుకు కావాలి అంటూ కట్టప్పన ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. కోర్టు విచారణ సమయంలో చిన్నప్పటి నుంచి బిడ్డను తానే పెంచానని, ఇక ముందు కూడా అతన్ని చూసుకోవడానికి తాను పూర్తిగా సమర్థుడునని రంజీష్ వాదించాడు. అయితే కోర్టు అతని భార్య అభ్యర్థనను మన్నించి ఆ బాలుడు తన తల్లితో కలిసి ఖతార్కు వెళ్లాలని ఆదేశించింది. తన భార్య మరో వివాహం చేసుకోవడాన్ని రంజీష్ అంగీకరించినప్పటికీ తన కొడుకు దూరం అవుతున్నాడు అనే బాధను మాత్రం తట్టుకోలేకపోయాడు. కోర్టు తీర్పు తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రంజీష్ మరణం తర్వాత అతని భార్య కుమారుణ్ణి అంత్యక్రియలకు హాజరు కాకుండా అడ్డుకుందని ఆరోపణలున్నాయి. కోర్టు ఆదేశం తర్వాతే ఆ బాలుడు తన తండ్రిని చివరిసారిగా చూడగలిగాడు. ఈ క్రమంలో పిల్లల సంరక్షణ విషయంలో తండ్రి హక్కులపై చర్చ మొదలైంది. భార్యాభర్తలు గొడవపడి విడిపోతే పిల్లల బాధ్యత ఎవరు వహించాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు కుటుంబ న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను ఉదహరిస్తూ 8 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తల్లికి తన కొడుకును తీసుకువెళ్లే హక్కు ఉందా అని వారు అడుగుతున్నారు. దీనిపై భారతదేశ చట్టం ఏం చెబుతోంది? 8 ఏళ్లుగా తన కొడుకును పెంచిన తండ్రి ఈ తీర్పును జీర్ణించుకోలేకపోయాడని పెద్ద ఎత్తున నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.